ఉమ్మడి కరీంనగర్ జిల్లా విభజన అనంతరం కరీంనగర్ నగరాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేలా నాటి సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో కార్యరూపం దాల్చారు. గంగుల కమలాకర్ మంత్రిగా ప్రాతినిధ్యం వహించిన జిల్లాకు కేటీఆర్ కూడా నిధుల కేటాయింపులో ఉదాసీనత చూపించడంతో నిధుల వరద పారిందని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం మానేరు రివర్ ఫ్రంట్కు బ్రేకులు పడ్డాయి. దీంతో మానేరు రివర్ ఫ్రంట్పై నీళ్లు కమ్ముకున్నాయి. జిల్లా కేంద్రానికి ఆనుకునే ఉన్న మానేరు రివర్ను ప్రత్యేకంగా తీర్చిదిద్ది పర్యాటకులకు కనువిందు చేసేలా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని కరీంనగర్ నుండి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. మానేరు రివర్ ఫ్రంట్ ద్వారా కరీంనగర్ నగరానికి పర్యాటక శోభ తీసుకురావాల్సిన ప్రయత్నాలకు ప్రత్యేకంగా బ్రేకులు పడ్డాయి. రివర్ ఫ్రంట్ పేట చేపడుతున్న నిర్మాణాలు నిలిపివేయాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్టే విధించింది. ఈ నెల 18న మరోసారి విచారించిన ఎన్జిటి చెన్నై బెంచ్ కేంద్ర అటవీ పర్యాటన శాఖ అధికారుల నివేదిక డిసెంబర్ 2కు వాయిదా వేసింది. మానేరు రివర్ ఫ్రంట్ నిర్మాణానికి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేదని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కు కొంతమంది ఆశ్రయించారు. ఈ మేరకు విచారించిన ఎన్జిటికి సంబంధిత విభాగాల అధికారులు నోటీసు జారీ చేసింది. ఇందులో భాగంగా తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్జిటికి నివేదిక సమర్పించింది. కార్పొరేషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం మానేరు రివర్ ఫ్రంట్ మాస్టర్ ప్లాన్ల ప్రకారంగా 4 జోన్లు విభజించాలని, 100 కోట్లతో వ్యూయింగ్ లారీ, ఎంట్రీ ప్లాజా, మ్యూజికల్ ఫౌంటైన్ అభివృద్ధి చేయాలని, రామగుండం హైదరాబాద్ బైపాస్ నుండి బండు వరకు పర్మేషన్ రోడ్డు, ల్యాండ్స్కేపింగ్, ఇల్యూమినేషన్, పాత్వేలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. 4 కోట్లు వెచ్చించి 4 కోట్లతో రోడ్డు కోసం మట్టిని నింపాలని ప్రతిపాదించగా ఈ పనులు 2003 జూన్ నుండి నిలిచిపోయాయని ఎల్ఎండి నుండి 3.5 కిలోమీటర్స్ చైనేజ్లో 1.5 ఏకర్స్లో బండుపై 800 సామాజిక మ్యూజికల్ ఫౌంటైన్ వ్యూ గ్యాలరీ నిర్మించాలని ప్రతిపాదన చేశారు. ఈ పనులకు నీటిపారుదల శాఖ నుండి అనుమతులు రాకపోవడంతో అర్ధంగా నిలిపివేయాల్సి వచ్చిందని ఇరిగేషన్ అధికారులు ఎన్జిటి చెన్నై బెంచ్కు ఇచ్చిన నివేదిక వివరించారు. 60 కోట్లతో మ్యూజికల్ ఫౌంటైన్ నిర్మాణానికి సంబంధించిన పనులు చేపట్టగా పని ప్రారంభించారు. అయితే ప్రభుత్వ సంస్థలు సక్రమంగా డిజైన్లు, డ్రాయింగ్లు చెక్ చేయకపోవడంతో 2003 జూన్ నుండి పనులు నిలిపేయాల్సి వచ్చిందని టీఎస్టీఈడి అధికారులు నీటిపారుదల శాఖ నుండి అనుమతులు తీసుకునేందుకు ప్రయత్నించామని వివరించారు. కానీ ఈ ప్లాట్లు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అవసరమా లేదా అన్న విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. టీడీసీ అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా తెలంగాణ ఇరిగేషన్ అధికారులను కూడా ప్రతివాదిగా చేర్చాలని సుమోటో ఎన్జిటి బెంచ్ వెల్లడించింది. ఈ మేరకు ఇరిగేషన్ అధికారులకు కూడా నోటీసులు ఇవ్వాలంటూ పేర్కొంది. మరోవైపున ఈ ఏడాది 17 కేంద్ర పర్యావరణ అటవీ విభాగానికి చెందిన అధికారులు మానేరు రివర్ ఫ్రంట్ అంశం గురించి తనిఖీలు నిర్వహించినప్పటికీ నివేదికను బెంచ్ మీద ఉంచలేదని, మానేరు రివర్ ఫ్రంట్కు ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అవసరమా లేదా, ఈఐఏ నోటిఫికేషన్ 2006లో ఏ కేటగిరీలో వస్తుందో అన్న విషయంపై ఎంఓఈఎఫ్ అండ్ సిసి విభాగం తన నివేదికలో చెల్లించి ఉందని ఎన్జిటి బెంచ్ పేర్కొంది. టీడీసీ అధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా అయితే మానేరు రివర్ ఫ్రంట్ పనులు జరగలేదని పేర్కొందన్న ఎన్జిటి ఆదేశం వచ్చే వరకు కూడా పనులు యథావిధిగా ఉంచాలని, ఎలాంటి నిర్మాణ పనులు చేపట్టకూడదని బెంచ్ స్పష్టం చేసింది.